ఆ విధంగా బిగ్ బ్యాంగ్ తర్వాత 3,80,000 ఇయర్స్ తర్వాత ఒక గ్యాలాక్టిక్ నెబ్యులా ఉండేదండి. ఫుల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఒపెక్ స్టేట్లో. సో ఇందులో మధ్యలో మనకి బ్లాక్ హోల్ ఉంటుంది. చుట్టూ మనకి స్టెల్లార్ నెబ్యులాస్ ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న మేఘాలు. సో ఒక పెద్ద మేఘంలో చిన్న చిన్న మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల మధ్యలో మనకి హైడ్రోజన్ బాంబ్స్ పేలుతూ ఉండి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ గ్రావిటీ వాటిని కలుపుతుంది. మళ్ళీ అగైన్ కొత్త మ్యాటర్ వస్తుంది. ఆ కొత్త మ్యాటర్ కూడా మళ్ళీ అగైన్ గ్రావిటీ వల్ల దే కమ్ టుగెదర్ అండ్ దెన్ అగైన్ బాంబ్ పేలి అగైన్ కొత్త పార్టికల్స్ అంటే నెక్స్ట్ లెవెల్లో మాస్ ఉన్న నెక్స్ట్ హయ్యర్ ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయండి. ఆ ఫామ్ అయిన ఎలిమెంట్స్ మళ్ళీ అగైన్ కొలైడ్ అయ్యి బికాస్ ఆఫ్ గ్రావిటీ అండ్ అగైన్ ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ అండ్ ఈ చిన్న చిన్న స్టెల్లార్ నెబ్యులాస్ ఈ గ్యాలాక్టిక్ నెబ్యులాలో చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. దేని చుట్టూ అంటే బ్లాక్ హోల్ మధ్యలో బ్లాక్ హోల్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా ఈ గ్యాలాక్టిక్ నెబ్యులాలో. ఈ బ్లాక్ హోల్ ఏంటంటే దాన్ని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట మ్యాటర్ ఇన్ ద సెన్స్ ఈ స్టెల్లార్ నెబ్యులాస్ని. సో ఇవి పుష్ చేస్తూ ఉన్నప్పుడు ఇవి తిరుగుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ గ్రావిటీ ఇవి అగైన్ కమ్ టుగెదర్. సో ఇది కంటిన్యూస్గా మధ్యలో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఫోర్స్ హోల్డ్స్ టుగెదర్ అని. సో ఇక్కడ ఏదైతే గ్రావిటీ ఉందో ఈ గ్రావిటీ స్టెల్లార్ నెబ్యులాస్ని వాటిని దగ్గరగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. వేరాస్ ఇక్కడ వచ్చిన మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ ఏంటంటే వీటిని పుష్ టుగెదర్. సో ఈ మూమెంట్ వల్ల వేటంటే తిరుగుతూ ఉంటాయన్నమాట. విత్ ఇన్ ద గ్యాలాక్టిక్ నెబ్యులా ఈ స్టెల్లార్ నెబ్యులాస్ వచ్చి బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి.